कामाक्षि केऽपि सुजनास्त्वदपाङ्गसङ्गे कण्ठेन कन्दलितकालिम सम्प्रदायाः उत्तं सकल्पितचकोरकुटुम्बपोष नक्तं दिव प्रसव प्रसवभु నయనా భవంతి. అమ్మా, నీ యొక్క కడగంటి చూపులు అనేది ఎలా ఉన్నది అంటే, ఆ చూపులు పడిన పుణ్యాత్ములు ఏమవుతారు? గొప్పవారవుతారమ్మా, పుణ్యాత్ములవుతారమ్మా. ఎలా ఎలా అవుతారు అంటే, దానికి ఏదైనా ఒక మెలిక, ఒక ఉదాహరణ చెప్తేనే అది కవి అవుతారు. పోలిక ఎలా అవుతారు అంటే, నీలకంఠుడిని, చంద్రుడిని అలంకరించుకున్న వారు ఎవరు? సూర్యచంద్రులను కన్నులుగా కన్నవారు ఎవరు? శివుడు. శివుడంతటి వాళ్ళు అవుతారమ్మా అంటున్నారు. చూడండి ఎంత గొప్ప భావన. కామాక్షి కేऽपि సుజనాస్త్వదపాంగసంగే కంఠేన కందలితకాలిమ సంప్రదాయాః उत्तं सकल्पितचकोरकुटुम्बपोष नक्तं दिव प्रसवभू नयना भवन्ति नीलोत्पलप्रसवकान्ति निदर्शनेन कारुण्यविभ्रमजुषा तव वीक्षणेन कामाक्षि कर्मजलदेः कलसीसुतेन पासत्रयाद्वयममी పరిమోచనీయాః. అమ్మా, నీ యొక్క నల్లటి కాంతి ఎలా ఉన్నది? ఒక కారుణ్య రసముగా ఉన్నదమ్మా. ఈ కారుణ్య రసముగా ఉన్న ఈ నీ కరుణ ఎలాగున్నది అంటే, కర్మ అనే సముద్రాన్ని మొత్తము త్రాగివేస్తున్నట్లుగా ఉన్నదమ్మా. కర్మ సముద్రాన్ని త్రాగివేయటము అంటే నీ చూపు ఎంత గొప్పది అంటే, ఒకసారి అగస్త్యుడు ఎలాగైతే ఆ సముద్రములోని నీటిని మొత్తము తాగేశాడో నీ చూపు, నీ దయ వల్ల, అలా మా కర్మ అనే సముద్రాన్ని, సముద్రం అంత ఉంటుందంట మన కర్మ, మనం చేసుకున్న పాపపుణ్యాల కర్మ. అలాంటి ఆ కర్మని మొత్తము నువ్వు తీసేస్తావమ్మా, మొత్తం విడిపించేస్తావమ్మా, మమ్మల్ని కర్మ బంధాల నుండి, పాశాల నుండి నువ్వు విడిపించేస్తావమ్మా అంటున్నారు. నీలోత్పల ప్రసవ కాంతి నిదర్శనేన కారుణ్య విభ్రమజుషా తవ వీక్షణేన కామాక్షి కర్మ జలదే కలసీసుతేన పాసత్రయాద్వయమమి పరిమోచనీయాః. అత్యంత అత్యంత చంచలమకృత్రిమమంజనం కి జృంగారభంగిరహిత కిము భృంగమాలా ధూమాంకురః కిము హుతాసనాన శంగ కాదు ధూమాంకురః కిమహుతాసన సంగహీన కామాక్షి నేత్ర రుచి నీలిమ కందలీతే. అమ్మా, నీ కడగంటి కాంతి అనేది ఒక నల్లగా ఉన్నదమ్మా. అది చంచలమైనదమ్మా. ఎలా, ఎంత చంచలంగా అనిపిస్తుంది అంటే, జుంకారం లేని ఒక తుమ్మెదల వరస అన్నట్లుగా అనిపిస్తుందమ్మా. సంపర్కం లేని పొగయ అనిపిస్తుందమ్మా. అంటే అగ్ని ఉన్నది అన్నదానికి గుర్తు అంటే ఏమిటి? పొగ. పొగ పొగ ఉండాలి, అగ్ని సంపర్కం ఉండాలి అంటే. కానీ అగ్ని సంపర్కం లేని పొగలాగా ఎర్రగా, తుమ్మెదల వరసలాగా నల్లగా నీ యొక్క నేత్ర కాంతి అనేది సహజంగా అంత బాగుందమ్మా అంటున్నారు. అత్యంత చంచలమ కృత్రిమ మంజనం కిం ఝుంకార భంగిరహిత కిము భృంగమాల
धूमाङ्कुरः किमहुताशन सङ्गहीनः कामाक्षि नेत्रदृचि नीलिमकन्दलिते कामाक्षि नित्यमयमञ्जलिरस्तु मुक्तिबीजाय विभ्रम मदोदय घूर्णिताय कन्दर्पतर्प पुनरुद्भव सिद्धिदाय कल्याणदाय तव देवि దృగంచలాయ. అమ్మా, నీ కటాక్షము ఉన్నదే విభ్రమ మదములను పుట్టుకగా తిరుగుతూ ఉన్నదమ్మా. అంటే ఏంటి? చచ్చిన మన్మధుని గర్వాన్ని మరల పుట్టిస్తూ ఉన్నదన్నమా. ఆ మన్మధుని గర్వాన్ని అణిచినా కూడా అది శుభాలను కలిగిస్తే ఉందమ్మా. అమ్మా, నీ కటాక్షాన్ని ఇదిగో దోసిలుగ్గి అడుగుతున్నానమ్మా అని ఎంతో అందంగా అడుగుతున్నారు. దోసిలి వగ్గి నీ కటాక్షాన్ని నాకు ఇయ్యమ్మా అని అడుగుతున్నాడు శంకరులు. కామాక్షి నిత్యమయ మంజలిరస్తు ముక్తి బీజాయ విభ్రమ మదోదయ ఘూర్ణితాయ కందర్పదర్ప పునరుద్భవ సిద్ధిదాయ కళ్యాణదాయ తవ దేవి దృగంచలాయ దర్పాంకురో మకరకేతన విభ్రమాణం నిందాంకుర విదలితోత్పల చాతురీణాం దీపాంకురో భవతమిశ్ర కదంబకాన కామాక్షి పాలయతు మాం త్వదపాంగపాతః. అమ్మా, మకరకేతన విభ్రమాణం, నీ యొక్క చూపు మన్మద విలాసములతో ఉన్నదమ్మా. ఎలా ఉన్నది? ఒక గర్వపు మొలకలాగా ఉన్నదమ్మా. ఇంకా వికసించిన కలువులకు చాతుర్యాన్ని కలిగించేటట్లుగా ఉన్నదమ్మా. అమ్మా, ఈ నీ యొక్క చిన్న చీకటిని పోగొట్టే ఆ కటాక్షము మా సంసారం అనే చీకటి బోలెడంత ఉన్నదమ్మా. ఆ చీకటిని మొత్తము కూడా ఆ చీకటిలో నుంచి నన్ను కాపాడువమ్మా అంటున్నారు. నల్లగా ఉన్నదమ్మా నీ కన్నుల కాంతి, కానీ చీకటిగా ఉన్నా కూడా మాలో ఉండే చీకటి, మా సంసారములో ఉండే చీకటిని మొత్తము దహించి వేయమ్మా అని వేడుకుంటున్నారు. నీ నీ కనుల నల్లటి కనుల కాంతితోటి మా సంసారం అనే చీకట్లో నుంచి మమ్మల్ని రక్షించమ్మా అని వేడుకుంటున్నారు. దర్పాంకురో మకరకేతన విభ్రమాణం నిందాంకుర విదలితోత్పల చాతురీణాం దీపాంకురో భవతమిశ్ర కదంబకాన కామాక్షి పాలయతు మాం త్వదపాంగపాతః. కైవల్య దివ్యమణిరోహణ పర్వతేభ్యః కారుణ్య నిర్ఘరపయ కృతమజ్జనేభ్యః కామాక్షి కింకరిత శంకర మానసేభ్యస్తేభ్యో నమోస్తు తవ వీక్షణ విభ్రమేభ్యః. అమ్మా, కైవల్యము అనే ఒక దివ్య మణి హారం, మణి ఒక గిరి ఉన్నదమ్మా. అది ఎలా ఉన్నది? నీ దయా ప్రవాహముతో చేయబడినదమ్మా. నీ దయా ప్రవాహముతో చేయబడిన ఆ గిరులలో ఉండే ఆ ప్రవాహము మమ్మల్ని వీక్షణములతోటి మనస్సులతోటి ఆడుకునేటట్లుగా నీ వీక్షణ విభ్రమలతోటి నీ దయతోటి ఆ గిరులలో స్నానం చేసినట్లుగా ఉన్నదమ్మా. నీ వీక్షణ విలాసల చూపుల కోసము నా మనస్సు ఇంకా వేగిరపడుతూ ఎదురు చూస్తూ ఉన్నదమ్మా అంటున్నారు. కైవల్య దివ్యమణిరోహణ పర్వతేభ్యః కారుణ్య నిర్ఘరపయ కృత మజ్జనేభ్యః కామాక్షి కింకరిత శంకర మానసేభ్యస్తేభ్యో నమోస్తు తవ వీక్షణ విభ్రమేభ్యః. అల్పీయ ఏవ సనవత్పులమంబహీనా మీనస్య వాసరనిరంబు రుహాం చ కిం వా దూరీ మృగీత సమంజనం చ కామాక్షి వీక్షణ రుచౌ తవ తర్కయామః. అమ్మా, నీ యొక్క
కోటి కంటి కాంతి కలువలను కమలములకు, చేపలకు, తక్కువ లేడికి వీటన్నింటికి దూరమయ్యేటట్లుగా చేస్తుందమ్మా. అమ్మా! నీ కలువ నీ కంటి కాంతితోటి ఎంత బాగుందో! ఆ కా ఆ కలువల కాంతి తోటి ఏమవుతుంది? కొత్త కలువలు చిన్నబోతున్నాయమ్మా. నీ యొక్క కన్ను మీనాల్లాగా అందంగా ఉంటాయి గదా! అందుకని చేప మీనము అంటారు కదా! అది గూడా తక్కువైపోతుందమ్మా. నీ యొక్క కనులు కనులో లేడి కన్నులలాగా పరిగెత్తుతూ ఉన్నాయమ్మా. ఆ లేడి గూడా నీ యొక్క కాంతిలో నుంచి దూరమయ్యేటట్లుగా ఉన్నదమ్మా. అమ్మా! నీ యొక్క కనుల యొక్క కాంతిని ఊహించటానికి ప్రకృతిలో ఏదీ లేదమ్మా అంటూ అవన్నీ హీనత్వాన్ని పొందుతున్నట్లుగా కనిపిస్తుందమ్మా అంటున్నారు. అల్పీ, అల్పీ అంటున్నారు. అల్పమైపోతున్నాయమ్మా ఇవన్నీ కూడా. నీ కనుల కాంతితోటి కలువల కాంతి చిన్నదైపోతుంది. అలానే మీనాలు చిన్నబుచ్చుకుంటున్నట్లుగా కనిపిస్తుందమ్మా. లేడులు గూడా అలానే కనిపిస్తుంది. నీ యొక్క విశేషమైన కాంతిలో ఇవన్నీ చిన్నవైపోతున్నట్టుగా అనిపిస్తుందమ్మా నా మనసుకి అంటున్నారు. అల్పీవయేవ నవముత్పలమంబహీన మీనస్య వాసరనిరంబు రుహాం చ కిం వా దూరీ మృగీ తదసమంజసమంజనం చ కామాక్షి వీక్షణరుచౌ తవ తర్కయామః. ఇంకా ఎలా ఉన్నది అమ్మవారి చూపు. మిశ్రీ మిశ్రీ భవద్గరల పంకిల శాంకరోరసీమాంగణే కిమపి రింఖణమాదధానః హేలావధూతలలిత శ్రవణోత్పలోऽసౌ కామాక్షి బాల ఇవ రాజతతే కటాక్షః. అమ్మా! నీ యొక్క చూపు ఎలాగవుతుంది? ఎంత గొప్పగా ఉంది? విషకాంతులు, విషపు కాంతుల చేత బురదగా అయిన శివుని వక్షోదేహములో అలా కలువను విదిల్చుతున్న ఒక బాలుని వలె దోగాడుతుందమ్మా అంటున్నారు. దీనికి ఉదాహరణ ఏం చెప్తున్నారు? పిల్లలు వాకిట్లో బురదలో ఆడుకుంటూ ఉంటారు. వాడికి ఆ చెవు యొక్క అలంకారాలని ఆ బురదలో ఆడుకుంటున్నప్పుడు విదిలించుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి కటాక్ష బాలకుడు శివుని రొమ్ము పైన దోబూచులాడుతూ ఉన్నాడు. ఎలా ఆడుతున్నాడు? చెవి కమ్మని విదిలించుకుంటున్నట్లుగా ఆడుతున్నాడు. ఇక్కడ అమ్మవారి చూపు నల్లగా ఉన్నది కదా! చెవి కమ్మలు ఎర్రగా ఉంటాయి గదా! అది విదిలించుకోవటం అంటే శివుని యురములో, కంఠములో శివుని యురమేమో తెల్లగా ఉన్నది. కంఠమేమో నల్లగా ఉన్నది. ఈ తెల్లని కాంతి నీరుగా ఉన్నది. నలుపు మట్టిగా ఉన్నది భావిస్తున్నప్పుడు ఈ నీటితో కలిసిన బురదగా ఉన్న శివుని యురముననే వాకిటిని శివుని యురము నుండి వాకిలిగా నిరూపించబడుతూ ఉన్న ఆ కాంతి మాకు కనిపిస్తుందమ్మా. ఇది ఆ ఊహలోకి వెళితే తప్పితే భావం వింటుంటే అర్థం కాదు. ఊహలోకి వెళ్ళిపోవాలి. ఈ భావము ఆ ఊహలోకి వెళితే అక్కడ దృశ్య రూపకంగా మన మనస్సుకి తెచ్చుకుంటే మాత్రమే ఇలాంటి భావాలు అర్థమవుతాయి. మిశ్రీ భవద్గరల పంకిల శాంకరోరసీమాంగణే కిమపి రింఖణమాదధానః హేలావధూతలలిత శ్రవణోత్పలోऽసౌ కామాక్షి బాల ఇవ రాజతతే కటాక్షః ప్రౌఢీకరోతు విదుషాం నవసూక్తిధాటి చూతాటవీషు బుధకోకిలలాల్యమానం మాధీరసం పరిమళం చ నిరర్గళం తే కామాక్షి వీక్షణ విలాస వసంత లక్ష్మీ. అమ్మా! నీ కంటి యొక్క విలాసముతో ఏమవుతుంది?
వసంత ఋతువులాగా ఒక సంపత్తిలాగా ఉన్నదమ్మా. విద్వాంసులకు మంచి మాటలు వచ్చేటట్లుగా ఉన్నదమ్మా. వేగములనే మామిడి వనాలలో పండితులనే కోకిలలు ఆస్వాదిస్తున్నట్లుగా ఉన్నదమ్మా. ఇంకా తేనెను అడ్డులేని వాసనలతోటి అధికంగా వసంత ఋతువులో వచ్చినట్లుగా నీ కటాక్షము పండితులను ఆనందజేసేటట్లుగా ఉన్నదమ్మా అంటున్నాడు. ప్రౌఢీకరోతు విదుషాం నవసూక్తిధాటి చూతాటవీషు బుధకోకిలలాల్యమానం మాధురసం పరిమళం చ నిరర్గళం తే కామాక్షి వీక్షణ విలాస వసంతలక్ష్మీ కోలం కూలంకషం వితనుతే కరుణాంబువర్షి సారస్వతం సుకృతిన సులభం ప్రవాహం తుచ్చీకరోతు యమునామృత భంగ యమునాతరం కాదు యమునాంబుతరంగ భంగిం కామాక్షి కిం తవ కటాక్ష మహాంబువాహ. అమ్మా, నీ దయా అనే వర్షం ఎప్పుడు కురుస్తుందో, ఆ దయా వర్షము ఎలాగుంది? మేఘములు జలములను వర్షిస్తున్నట్లుగా ఉన్నది. అమ్మా, నీ చూపు అనే దయ వర్షిస్తూ ఉంటే, నీ దయ అనే జలము కటాక్ష మేఘమాలికలాగా కనిపిస్తుందమ్మా. అది ఏం చేస్తుంది? సారస్వత ప్రవాహాన్ని ఇస్తుందమ్మా. సారస్వత ప్రవాహాన్ని కలిగించటము వలన సు సులభముగా అవుతుంది. అది ఎలా ఉన్నది? యమునా నదీ తరంగాల తీరులాగా అనిపించు అల్పం అనిపించేస్తుందా అంటూ ఉన్నదమ్మా. అంటే అమ్మవారి చూపు భాషకు సంబంధించిందిగా చెప్తున్నారు. అది పుణ్యాత్ములకు సుఖాన్ని కలిగించేటట్లుగా ఉన్నది. పుణ్యాత్ములకి అమ్మవారి చూపు సారస్వతాన్ని ప్రదర్శించేటట్లుగా ఉన్నది. అలా అమ్మవారి యొక్క చూపుని ఎన్ని రకాలుగా కొనియాడారో శంకరులు 100 శ్లోకాలు చెప్పినా ఇంకా తక్కువేమో అనిపించేటట్లుగా ఉన్నది. కూలంకషం వితనుతే కరుణాంబువర్షి సారస్వతం సుకృతిన సులభం ప్రవాహం తుచ్చీకరోతు యమునాంబుద ఉమ్, యమునాంబుదరంగ భంగిం యమునాంబు తరంగ భంగిం అక్కడ యమునాంబు తరంగ భంగిం కామాక్షి కిం తవ కటాక్ష మహాంబు సర్వం జగదాంబ పాదారవిందార్